మా అబ్బాయి నాకు ఆధారం అండి, అబ్బాయి తెస్తేనే నేను పోషింపబడుతున్నాను. ఇలాగ మీకు ఆధారాలు ఉండవచ్చు. అందరు కాదు, కానీ కొందరు వాటి మీద బేస్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతారంటే ఊహారేఖలు గీసేసుకుంటారు, గాలి మేడల్లో మిద్దెలు కట్టేసుకుంటారు. నాకేంటి, నాకు ఇది ఆధారం, నాకు అది ఆధారం అనుకుంటారా? అనుకొనని రీతిలో ఆధారాలు కదిలిపోతాయి. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళేది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎప్పుడు మనల్ని మనం ఊహించుకోకూడదు, మనల్ని మనం ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోకూడదు. ఏదైనా ఉంటే దేవుని కృప తప్ప వేరొక్కటి లేదు అని మనం స్థిరపరచుకోవడం తప్ప ఏ విషయంలో మనం ఇంత అంత అనే గాలి మేడల్లో మిద్దులు కట్టడం మనం నేర్చుకోకూడదు. అది మనకు మంచిది కాదు. ఈరోజు బ్రతికి బట్టగట్టి బజార్లో నేను తిరుగుతున్నానంటే నా దేవుని బలమైన హస్తం నన్ను కాపాడబట్టి అనే మాట అణువులో ఉన్న ప్రతి పరమాణువుకి మనం నేర్పించాలి. అతిశయించడానికి మన దగ్గర ఏమీ కూడా లేదు, గర్వించడానికి మన దగ్గర ఏమీ కూడా లేదు, అహంకారంతో తల ఊపడానికి మన దగ్గర ఏమీ లేదు. ఏదైనా ఇస్తే, ఏదైనా ఉంటే దేవుని కృప తప్ప, దేవుని కృప చేత తప్ప వేరొక ఆధారం మనకు లేదు. మనం పాడుకుంటాము, మన ఆత్మీయ తండ్రి దేవజీ లేసన్న గారు కూడా ఆయన అనర్గళంగా పాడేవాడు, నా ఆధారమై ఉన్న యేసయ్య, కృతజ్ఞుడినై జీవితం అంతా సాక్షిగా. ఆ కృతజ్ఞత భావంతో బ్రతకడం మనం నేర్చుకోవాలి.